ఆలోచనతో వచ్చింది కాబట్టి ఆయన ఉద్దేశము ఆయన ప్రసంగంలో ఏమున్నదంటే బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వీళ్ళంతా ఈ బీసీలను మొత్తం పక్కన పెట్టేశారు. ఈ బీసీ పార్టీలు కావి, బీసీలను మోసం చేసేవి, వాళ్ళ ఆ బీసీల చేతిలో ఈ పార్టీలు లేవు. సో అందుకోసమే ప్యూర్లీ వాళ్ళ కోసమే వాళ్ళ పార్టీగానే మేము వస్తున్నామని. నేను ఒకటి చెప్పాలనా, ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీని డిఫెండ్ చేసుకుంటది. ఎట్లా ఇప్పుడు నేను నా అధ్యక్షుడు ఓబీసీ, ఇప్పుడు నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని రేవంత్ రెడ్డి గారి తర్వాత మేము చేసుకున్నాం. మా మొదటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఓబీసీ పొన్నాల లక్ష్మయ్య గారు. అఫ్ కోర్స్ టెక్నికల్ గా ఈ రోజు బీఆర్ఎస్ లో ఉండొచ్చు కాక. ఓకే, కాబట్టి ఓబీసీలకు అవకాశాల్లో, పోటీ అవకాశాల్లో సమస్యలు ఉన్నాయి. నేను దాని మీద మీకు ఎన్నోసార్లు చెప్పినా కూడా ఏంటంటే, జనరల్ సీట్లలో ఓబీసీస్కి రావాల్సి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు ఏమో రిజర్వ్డ్ ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు ఎస్సీ ఎస్టీనే వస్తారు. కానీ జనరల్ సీట్లలో ఓబీసీలు నెక్క రావాలంటే, అందులో ఎంబీసీలు నెక్క రావాలంటే మరింత సమస్య. రిప్రజెంటేషన్, వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ కాని కులాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన సంచార జాతులుగా ఉండి అసలు రాజ్యాధికారం అంటే ఏందో కనీసం వాసన కూడా తెలియని కొన్ని చిన్న కులాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఓబీసీ విషయంలో పేటెంట్ రైట్ అనేది ప్రతి ఒక్కరు కోట్ చేసుకుంటారు, మేమే చేసినామని. కానీ ఈ రోజు ఓబీసీకి సంబంధించిన ఈ చైతన్యం కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది, రేపు వస్తుంది కూడా. ఇలా మోదీ గారు కూడా ఓబీసీని. చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉన్న పార్టీలు చాలు, మళ్ళా మీరు మీ పార్టీతో సాధించారు, మీరు అంటున్నారా? తను ఒక ప్రయత్నం చేస్తున్నాడు, చూద్దాం. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బిఎస్పీకి కోఆర్డినేటర్ ఉన్నప్పుడు మీతో చెప్పిన, ఒక సిన్సియర్ కమిట్మెంట్ తో, కన్విక్షన్ తో గనక పని చేస్తే ఆయా వర్గాల్లో రాజ్యాధికారం అనేది ఒక చర్చ అయితే ఆయా వర్గాల యొక్క అస్తిత్వాన్ని పెరుగుతాయి. ఎలా లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి ఉద్దండ నాయకులు ఈ దేశంలో వచ్చిందంటే, ఆ రోజు సోషలిస్టిక్ పార్టీ వచ్చి సోషల్ జస్టిస్ కొరకు సోషల్ అప్రోచ్ తో ఉన్న పార్టీలు వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు, లేకపోతే ఏమంటారు జయప్రకాష్ అన్నారు లాంటి వాళ్ళు, కొంతమంది చేసి. ఇప్పుడు ఓబీసీది ఎవరైతే ఈ దేశంలో ఎప్పుడు కూడా